2021 లైక్ 2021లో నేను ఫస్ట్ టైం ఇంట్లో దొరికాను అనమాట. గ్యాంబ్లింగ్ ఆడుతూ నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, నా మొబైల్ కానీ, నా ఫ్లైట్ టికెట్స్ అవన్నీ నాకు అంటే ఇంట్లో చూసి అడిగారనమాట. ఏంటి నువ్వు ఇంత ఫ్రీక్వెంట్గా ఫ్లై చేస్తున్నావు, దట్టు గోవాకి వెళ్తున్నావు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావా లేదా అని అడిగారు. నేను అప్పుడు చెప్పాను, లైక్ నేను ఉద్యోగం చేయట్లేదు చాలా రోజుల నుంచి, నేను కంటిన్యూగా గ్యాంబ్లింగ్ ఆడుతున్నానని చెప్పినప్పుడు అసలు ఎందుకు ఆడుతున్నావు, ఎందుకు ఇంత వ్యసనం అయిపోయింది అని అడిగారు. అయితే మీరు ఉద్యోగం వదిలేసి గ్యాంబ్లింగ్ స్టార్ట్ చేశారా? అంటే నేను అప్పటికి గ్యాంబ్లింగ్ చేస్తున్నాను, సైమల్టేనియస్లీ జాబ్ కూడా చేస్తున్నాను. కానీ నేను ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్ గా నేను జాబ్ చేయలేకపోతున్నానో అప్పుడు నన్ను టర్మినేట్ చేశారనమాట ఆఫీస్ నుంచి. కాన్సంట్రేషన్ అంతా గ్యాంబ్లింగ్ పైన ఉంది. ఎందుకు అంటే మా మేనేజర్ కాల్ చేస్తుంటే నేను కాల్ కట్ చేస్తుండే. ఏమనుకుంటుండే అంటే వీడు నెలకు ఒకసారి జీతం ఇచ్చి ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడు, నేను రోజు ఇన్ని లక్షలతో ఆడుతున్నాను, సో అని చెప్పి నేను లైట్ తీసుకుంటుండే నా ఉద్యోగాన్ని. సో మెల్లిమెల్లిగా నా ఉద్యోగం పోయింది అండ్ కంటిన్యూ గ్యాంబ్లింగ్ చేస్తున్నాను. 2021లో ఎప్పుడైతే నేను ఇంట్లో ఓపెన్ అప్ అయ్యానో ఆసారి వాళ్ళు అసలు ప్రాబ్లం ఏంటి అని కనుక్కోవడము, ఎన్ని అప్పులు ఉన్నాయి కనుక్కున్నారు, ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి అన్ని తీసి ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో కొంచెం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేస్తే అప్పుడు నా లోన్స్ అన్ని క్లియర్ చేయడము. దగ్గర నాకు ₹1 కోటి వరకు అప్పు అయ్యింది అనమాట 2021లో. 2015లో స్టార్ట్ అయిన గ్యాంబ్లింగ్ అడిక్షన్ 2021 వచ్చేసరికి దగ్గర ₹1 కోటి అప్పు అయిపోయింది. అది కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ కోవిడ్ సమయంలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆడుతూ ఎట్లయిపోయింది అంటే మళ్ళీ ఎప్పుడైతే కెసినో ఓపెన్ అవుతుందని వెయిట్ చేయడం, కెసినో ఓపెన్ కాగానే అక్కడ వెళ్ళి హై స్టేక్స్ తోటి ఆడడము. అంటే నేను చిన్నగా ఆడేవాడిని, నేను ఆ కోవిడ్ టైంలో ఆన్లైన్ ఆడుతూ హై స్టేక్స్కి వెళ్ళిపోయాను అనమాట. అది నాకు తెలియదు. కానీ దాని తర్వాత నేను మళ్ళీ మా ఇంట్లో అందరూ నాకు మాట్లాడడము, నేను అందరికి మాట ఇవ్వడము అంత చేసి మళ్ళీ జాబ్ స్టార్ట్ చేశాను. జాబ్ స్టార్ట్ చేశాక మళ్ళీ ఒక్క ఫోన్ కాల్ తోటి సార్ పర్సనల్ లోన్ కావాలా అని ఒక ఫోన్ కాల్ తోటి మళ్ళీ నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది.